పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సినిమా స్క్రీన్. ఈ వేసవి వినోదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం చిత్ర యూనిట్ మరో అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 3వ సింగిల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. కాలర్ ఎత్తరా అంటూ మొదలైన ఈ ప్రోమోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన మాస్ యాటిట్యూడ్తో అదిరిపోయే స్టెప్పులేస్తూ కనిపించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అదిరిపోయే ట్యూన్, ఎనర్జెటిక్ సింగర్ రామ్ మిరియాల గొంతు కలవడంతో ఈ పాట చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి పాట మార్చి 12న సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇతర అప్డేట్స్ చూస్తే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా యూఎస్ సర్టిఫికేట్ను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్న ఈ మూవీ రన్ టైమ్ను 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేశారు. అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా పక్కా కమర్షియల్ ప్యాకేజీతో ఉస్తాద్ భగత్ సింగ్ రెడీ అవుతుందని అర్థమవుతోంది. నిజానికి ఈ సినిమా మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. కానీ టాక్సిక్ సినిమా వాయిదా పడడంతో ఉగాది పండుగను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ వారం రోజుల ముందే అంటే మార్చి 19న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. శ్రీలీల, రాశిఖన్నా కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో నడిచి వస్తుంటే పక్కనే శ్రీలీల కూడా మెరుస్తోంది. అయితే ఉస్తాద్ ముందు ఇప్పుడు ఒక పెద్ద సవాల్ ఉంది. అదే దురంధర్ 2 పోటీ. ఇప్పటికే దురంధర్ 2 పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటే ఉస్తాద్ టీం కూడా అదే స్థాయిలో ప్రమోషన్స్ పెంచాల్సి ఉంది. ట్రైలర్ టీజ్ ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చలేపింది. కానీ అసలైన ట్రైలర్ కట్స్ పక్కగా ఉంటేనే హైప్ పెరుగుతోంది. తెలంగాణలో ప్రీమియర్ షోల విషయంలో చిన్నపాటి ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో అనుమతులు సులభంగానే దొరికినా తెలంగాణలో మాత్రం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఇక్కడ కూడా ప్రీమియర్లకు గ్రీన్ సిగ్నల్ వస్తే పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం. మరి ఈ వేసవి పోరులో ఉస్తాద్ ఎంతటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.